తెలుసుకున్న సీఎంఓ అధికారులు దీనిపై సీరియస్గా దృష్టి సారించినట్లు తెలిసిందట. ఏ శాఖల్లో ఎంతమందికి జీతాలు పడ్డాయి, ఇంకా ఎందరికి అందలేదు, అందుకు కారణాలేంటి అని ఆరా తీసినట్లు సమాచారం అట. 2,70,000 మందికి అందని జీతాలట. వివిధ శాఖల్లో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరందరికీ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని కొందరికి నెల చివరన, ఇంకొందరికి 2 నెలలకు ఒకసారి, మరికొందరికి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారట. విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ ఎంప్లాయీస్ తరహాలోనే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఆదేశించారు. దీంతో జూన్ జీతాలను జూలై 1న చెల్లించేందుకు ఆర్థిక శాఖ పక్షం రోజుల ముందు నుంచి కసరత్తు ప్రారంభించింది. కానీ సెక్రటరీలు, హెచ్ఓడీల నుంచి సహకారం లేకపోవడంతో జూలై 1వ తేదీన కేవలం 2,30,000 మందికి మాత్రమే జీతాలు అందినట్లు తెలిసింది. అందులో 30% మంది కాంట్రాక్ట్, 70% మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లు సమాచారం. ఇంకా 2,70,000 మందికి వేతనాలు అందనట్లు ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్, హోంశాఖ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సగం మందికి కూడా జీతాలు అందలేదని తెలుస్తున్నదట. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో, ఆ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఒక్కటి తప్పితే హోంశాఖ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్ ఇవి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న శాఖలే. మరి ముఖ్యమంత్రి చేతిలో ఉన్న శాఖలకు సంబంధించి అధికారులు కూడా స్పందించట్లేదా? ఇది ఎక్కడ ఘోరం ఇది? ఇప్పుడు అధికారులు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించారబ్బా సార్, మిగతా శాఖల్లో ఉన్న మినిస్టర్లు, మిగతా శాఖలకు సంబంధించిన వాళ్ళైతే సరే ఆ మినిస్టర్ చెప్తే అధికారులు వినలేదనో, హెచ్ఓడీలు వినట్లేదనో అనుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి శాఖలో ఉన్న 3 శాఖలు ఉన్నాయి కదా, అందులో పంచాయతీరాజ్ శాఖ ఉంది, హోంశాఖ ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంది. మరి ఈ 3 శాఖలు ముఖ్యమంత్రి గారి శాఖలు. మరి ముఖ్యమంత్రి గారి శాఖలకు సంబంధించిన జీతాలు కూడా సగంకు పైగా అందలేదట, సగం కూడా అందలేదంటున్నారు. అంటే ముఖ్యమంత్రి శాఖకి సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి మాట కూడా వినే పరిస్థితి లేదా ఇప్పుడు అధికారులు? ఇది ఎక్కడ ఘోరం ఇది? ఇక ముఖ్యమంత్రి శాఖకే దిక్కు దివానా లేకపోతే మరి మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు ఏం పని చేస్తారు? ఇక సెక్రటరీలు, హెచ్ఓడీలు అలసత్వాన, సెక్రటరీలు, హెచ్ఓడీలకు సంబంధించిన దీనివల్లే ఈ జీతాలు అందలేదంటున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే, వాళ్ళ సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం వల్లే అందలేదంటున్నారు.